Hello, hi, namaste, welcome back to our channel. This is your Rajmandi Ammai Sunita. Andru ela unnaru nenaithe okay ga unnanu. Actually previous ga man upload chesina video youth mobility visa gurinchi visa application ela veskovali enta money avutayi UK vachetappudu em cheyali vachin tarvata em cheyali elanti jobs chesukochu యూకే వీసాలో యూకేలో యూత్ మొబిలిటీ వీసా అయిపోయినాక వేరే వీసాలకి ఏం స్విచ్ అవ్వచ్చు అని చెప్పి నేను ఒక వీడియో డీటెయిల్గా చేసి అప్లోడ్ చేశాను అనమాట. మీలో చాలామంది చూసారు కదా. సో ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, మనకి యూత్ మొబిలిటీ వీసా గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్పి దాని రిలేటెడ్ కొన్ని కామెంట్స్ క్వశ్చన్స్ అయితే చేశారు. సో వాటిలో మేజర్గా అందరికీ వచ్చే డౌట్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి పర్ డే అండ్ పర్ వీక్ how many hours allowed to work, also can we do part time 2 jobs. జనరల్ గా అయితే వీక్లీ 40 hours చేసుకోవచ్చు అని చెప్తారు. సో మోర్ దెన్ 40 hours కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారనమాట. లైక్ 60 hours 50 hours కూడా చేస్తారు. మీరు కూడా అలా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఎంత 2-3 jobs చేయొచ్చా అంటే చేయొచ్చు. జనరల్ గా మీరు ఒకటే దగ్గర 60-50 hours గ్యాదర్ చేసుకోవడానికి మీరు ఎక్కువ వర్క్ చేయాలనుకుంటే ఒక 50-60 hours గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రొఫెషనల్ జాబ్స్ అయితే ఖచ్చితంగా మీకు 40 hours ఇస్తారు. ఇంకా ఎక్కువ వాళ్ళకి వర్క్ ఉండి కావాలి అనుకుంటే మీకు ఓవర్ టైం ఇస్తారు. అంతేగాని జనరల్ జాబ్స్ అయితే చాలా ఇస్తారు. బయట రెస్టారెంట్స్లో కానీ స్టోర్స్లో కానీ అయితే మీకు ఎక్కువ అవర్సే ఇస్తారు. సో యూ కెన్ వర్క్ 40 hours a week అండ్ మోర్ దెన్ 40 hours a week. మీరు 2-3 jobs కూడా చేసుకోవచ్చు, కానీ మీకు ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుంది. సో ట్రై టు గెట్ బెటర్ జాబ్ ఎట్ వన్ ప్లేస్. లేదు అంటే అప్పుడు 2-3 jobs చేసుకోండి. మనీ చాలా ఇంపార్టెంట్. మీరు ఉన్న 24 months కొంచెం మనీ ఎక్కువ అర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు 2-3 jobs చేసుకోవచ్చు. ట్యాక్స్ ఎక్కువ కట్ అయినా యూ విల్ ఎండ్ అప్ విత్ మోర్ మనీ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పే ఎంత చేయాలి అని అడుగుతున్నారు. పే ఎంత చేస్తారు శాలరీ అని అడుగుతున్నారు. ఇప్పుడైతే అవర్కి 11.44 ఉందండి, కానీ ఏప్రిల్ నుంచి మీకు 12+ వస్తుంది, 12 pound ప్లస్ వస్తుంది. అంటే పర్ అవర్కి 1200 అనుకోండి. 1200 రూపీస్ అంటే దానికన్నా ఎక్కువే వస్తున్నట్టు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అంత వస్తుంది. మీకు ప్రొఫెషనల్ జాబ్ అవి వస్తే ఇంకా బెటర్ శాలరీస్ వస్తాయి. మీకు ఎక్స్పీరియన్సెస్ అవి ఉండి స్కిల్స్ ఉంటే ఇక్కడ ప్రొఫెషనల్ జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ సరిపోతుందా? ప్రొవిజనల్ సరిపోదండి, ఓడి ఉండాలి డెఫినెట్గా, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి డెఫినెట్గా. మీరు అవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఓన్లీ ప్రొవిజనల్ లేకపోతే ఓన్లీ మార్క్ లిస్ట్లో ఉంటే సరిపోదు అనమాట మెమోస్. సో డెఫినెట్గా ఓడి ఉండాలి, అది కూడా అరేంజ్ చేసి పెట్టుకోండి. తర్వాత డూ వీ నీడ్ ద IHS పేమెంట్ బిఫోర్ ద వీసా ఇంటర్వ్యూ? వీసా ఇంటర్వ్యూ కాదండి, అసలు మీరు వీసా స్లాట్ బుక్ చేసుకునేటప్పుడే మీరు వీసా ఫీజు IHS ఫీజు కట్టేసి వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు. సో మీకు అసలు ఇంటర్వ్యూ ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీసాకి ఇంటర్వ్యూ ఏమి ఉండదు. మీరు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వస్తారు అంతే. వాళ్ళు మిమ్మల్ని ఏమి అడగరు క్వశ్చన్స్ మన ఇండియాలో. సో వీసాకి వెళ్ళే ముందే మీరు ఆల్రెడీ వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి డబ్బులు కావాలి అండ్ IHS కూడా అప్పుడే కట్టాలి. నేను ఎంత కట్టాలి ఏంటి అని ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఐకార్డ్లో ఇస్తున్నా ఆ వీడియో లింక్, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి ఎంత కట్టాలి వీసా ఫీజు అని మొత్తం అంతా క్లియర్గా చెప్పాను. సో IHS అండ్ వీసా ఫీజు మీరు వీసా ఇంటర్వ్యూ ఆఫీస్కి వెళ్ళక ముందే కట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐ లక్కీలీ సెలెక్టెడ్ ఇన్ బ్యాలెట్, వాట్ ఇఫ్ ఐ డు నాట్ అప్లై ఫర్ వీసా, కెన్ ఐ ఏబుల్ టు అప్లై ఇన్ నెక్స్ట్ బ్యాలెట్? మీరు నెక్స్ట్ బ్యాలెట్లో మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఉంటుంది కానీ ఎలిజిబిలిటీ మీరు 30 years ఆర్ బిలో అయితే కనుక మీరు నెక్స్ట్ బ్యాలెట్కి కూడా అప్లై చేసుకోగలుగుతారు. లైక్ ఇప్పుడు జూలైలో మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా, జూలైలో, అప్పుడు మీరు మళ్ళీ వేసుకోగలుగుతారు కానీ వీసా అప్లై చేసుకోలేరండి. ఇది లక్కీ బ్యాలెట్ కాబట్టి మీకు ఇప్పుడు వస్తే డెఫినెట్గా ఛాన్స్ అయితే వదులుకోకండి, రావడానికే ట్రై చేయండి. ఎందుకంటే యూత్ మొబిలిటీ వీసా అంతకంటే లెస్ ఇన్వెస్ట్మెంట్తో మీరు వస్తారు. మీరు ఇండియాలో ఒక బిజినెస్ పెట్టినా కూడా సక్సెస్ అవుతా లేదో తెలియదు కదా, ఒక 5 lakhs పెట్టి. అదే దీని మీద పెట్టి వస్తే మీరు ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుని 2 yearsలో మరీ 2 years మొత్తం ఖాళీగా ఉండే అంత దరిద్రంగా అయితే లేదు ఇక్కడ పొజిషన్. సో ఏదో ఒకలాగా మీరు అర్న్ చేయొచ్చు మనీ. సో ఛాన్స్ అయితే వదులుకోకండి. మళ్ళీ బ్యాలెట్లో వేసుకుంటే మళ్ళీ మీ పిక్ అవ్వాలని ఏం రూల్ లేదు కదా. ఇప్పుడు లక్కీలీ వస్తే ఐ సజెస్ట్ ప్రొసీడ్ విత్ దట్. నెక్స్ట్ వచ్చేసి లోన్ లెటర్ ఉంటే సరిపోతుందా? లోన్ లెటర్ ఉంటే అవ్వదండి, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ రావట్లేదు. మీరు యూకే ఎడ్యుకేషన్ పర్పస్ వస్తే మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది కాబట్టి ఆ లోన్ లెటర్ చూపిస్తారు. ఎందుకంటే అప్పుడు మీకు యూనివర్సిటీ ఫీజు అవన్నీ కూడా ఆ లోన్ ఇచ్చే బ్యాంక్ వాళ్ళు మీకు రిలీజ్ చేస్తారు అమౌంట్ అనే నమ్మకంతో వాళ్ళు మీకు ఇస్తారు. కానీ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ రావట్లేదు, మీరు లక్కీ డ్రాలో వచ్చారు, మీకు ఒక జాబ్ లేదు, ఇక్కడ ఒక పర్పస్ లేకుండా వస్తారు. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఎత్తుక్కుంటారు కాబట్టి మీకు లోన్ లెటర్ అలో చేయరు మోస్ట్లీ. కాబట్టి మీ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా అమౌంట్ వేసుకుని ఉంచుకుంటే బెటర్. తర్వాత డూ వీ మెయింటైన్ 3 lakhs ఇన్ అకౌంట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్? ఎస్,
మెయింటైన్ చేస్తే బెటర్ అకౌంట్లో. అండ్ తర్వాత కెన్ ఐ యాడ్ 3 lakhs ఆఫ్టర్ రిసీవింగ్ ద మెయిల్? ఎస్, రిసీవింగ్ మీరు మెయిల్ సక్సెస్ఫుల్, మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారని మెయిల్ వస్తే కనుక అప్పుడే ఆ రోజు నుంచి మీరు మనీ పెట్టుకోవచ్చండి. ఎందుకంటే వీడు డెఫినెట్గా 30 days అబోనే ఇస్తాడు మీకు టైం వీసా వేసుకోవడానికి. సో 30 days అబో ఇస్తాడు కాబట్టి మనకు 28 days ఓల్డ్ ఫండ్స్ చాలు కాబట్టి మీకు మెయిల్ వచ్చిన తర్వాత కూడా మీరు డబ్బులు వేసుకోవచ్చు. అందుకే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మీరు అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చేసి అకౌంట్లో వేసుకోవసరం లేదు. వీసా మీరు సక్సెస్ అయ్యారని అన్నప్పుడే ఆ రోజు నుంచి వేసుకోవడానికి ఎవరో ఒకరిని మీరు ఆ మనీ ఎలా గ్యాదర్ చేసుకోవాలని రెడీ పెట్టుకోండి ఆ విషయం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్ బిఫోర్ ద కన్ఫర్మేషన్ ఈమెయిల్, డూ ఐ గెట్ రిజెక్టెడ్? కన్ఫర్మేషన్ ఈమెయిల్ ముందు మీరు రాకపోతే మీరు ఏం రిజెక్ట్ అవ్వరండి. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చాక మీరు డబ్బులు వేసుకొని వీసా అప్లై చేసుకునే లోపల, మీరు వీసాకి వెళ్ళే లోపల 28 days ఫండ్స్ ఉండాలి. మీరు వీసా అప్లై చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అడుగుతారు అప్లికేషన్లో. సో అప్పుడు కూడా మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. సో మీరు వీసా ఏ రోజు వేసుకుందాం అనుకుంటున్నారో దానికంటే 28 days ముందు నుంచి మీరు మనీ పెట్టుకోవాలి. అది. Is there any way to extend your youth mobility visa and can we do master's degree on this visa? Yes, you can do master's degree on this visa and you can study in UK even though it is youth mobility visa అయినా కూడా మీరు ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు. మీకు కావాలనుకున్న చదువుకోవచ్చు, కానీ డబ్బులు కట్టుకోవాలి మనం ఇక్కడ. అండ్ ఎనీ అదర్ వే టు ఎక్స్టెండ్ అంటే యూత్ మొబిలిటీ వీసా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు, కానీ మీరు మళ్ళీ ఇండియా వచ్చి బ్యాలెట్ వేసుకుని బ్యాలెట్లో సెలెక్ట్ అయితే మీరు మళ్ళీ రావడమే తప్ప యూత్ మొబిలిటీ వీసా ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు. కానీ మీరు మనీ కనుక గ్యాదర్ చేసుకుంటే ఈ 2 years మీరు వేరే వీసాలకి స్విచ్ అవ్వచ్చు చక్కగా. ఆ వీసాలు ఏంటి అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్రీవియస్ వీడియోలో, చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సో ఏజ్ 31 ఎలిజిబుల్, ఏజ్ 31 నాట్ ఎలిజిబుల్ అండి. యాక్చువల్లీ ఇది 18 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి ఈ బ్యాలెట్లోకి. మీరు ఒకవేళ మోర్ దెన్ దట్ ఉండి అప్లై చేసినా కూడా మీరు సెలెక్ట్ అయితే మీ నేమ్ వీసా రిజెక్ట్ అయిపోతుంది డెఫినెట్గా, మీ ఏజ్ 30 years కాదు కాబట్టి. అప్పుడు మీరు అలాంటప్పుడు అప్లై చేయకుండా ఉండడం మంచిది. మీరు మీ ప్లేస్లో వేరే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి వస్తే బాగుంటుంది కదా. చాలామంది చాలా హోప్తో వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు అప్లై చేస్తే మీకు వచ్చి వాళ్ళకి రాకుండా మీరేమో వెళ్ళకుండా వచ్చిన ఆపర్చునిటీని వేస్ట్ చేసినట్టు అవుతుంది. సో యూఆర్ నాట్ ఎలిజిబుల్, ఐమ్ సారీ. నెక్స్ట్ టోటల్ హౌ మెనీ మెంబర్స్ అప్లైడ్ నాకు తెలియదండి, అది మనం చెప్పలేము. అండ్ యూకేవీఏ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయిపోయాక వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని. నెక్స్ట్ వచ్చేసి వాట్స్ ద డెడ్ లైన్ ఫర్ ద లాస్ట్ మెయిల్ ఫర్ సక్సెస్ఫుల్ సెలెక్షన్, ప్లీజ్ క్లారిఫై దిస్. సక్సెస్ఫుల్ సెలెక్షన్ అంటే మీకు అప్లై ఎప్పుడు చేసుంటారు, 18 నుంచి 20 February ఓపెన్ ఉంది బ్యాలెట్ కాబట్టి 21st నుంచి మీరు 2 weeks కౌంట్ చేసుకోండి. 21st నుంచి 2 weeks తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. 2 weeks వితిన్ 2 weeks ఆర్ 2 weeks లోపల వస్తుంది అనమాట రిజల్ట్. నేనైతే March 4th or March 1st week అనుకుంటున్నాను. వస్తే వెంటనే నేను మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తాను, లేదా స్టోరీలో అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇంకా చాలామంది ఏంటంటే హాయ్ అక్క, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందో కూడా ఒక వీడియో చేయండి అక్క విత్ క్వశ్చన్స్. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ASAP? సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే క్వశ్చన్స్ స్టూడెంట్ వీసాకు ఉన్నట్టు ఉండవండి. యూత్ మొబిలిటీ వీసా స్లైట్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ 10 minutes వీడియో, లెందీ వీడియో అయిపోతుంది కాబట్టి నేను ఇమిగ్రేషన్స్ క్వశ్చన్స్ ఏముంటాయి, మీరు ఎట్లా ఆన్సర్ చేయాలని నా వర్షన్లో నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను వెరీ సూన్. మేబీ ఇన్ నెక్స్ట్ 2 days ఐల్ ట్రై టు అప్లోడ్. I hope all the questions are clarified in this video. ఇంతకుముందు యూత్ మొబిలిటీ వీసా రిలేటెడ్ వీడియో చేశాను, అది ఐకార్డ్లో ఇస్తున్నాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటే చెక్ చేయండి. ఆ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు ఈ వీడియోలో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ది కంటెంట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ బ్యూటిఫుల్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో. హోప్ యూ లైక్ ద కంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నా, డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్. గో అండ్ చెక్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ సో దట్ యూ కెన్ మెసేజ్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.